హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్. ఇండస్ట్రీని లీకుల గోల వీడటం లేదు. గతంలో అత్తారింటికి దారేది, బాహుబలి చిత్రాలు రిలీజ్కు ముందే ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యి సంచలనంగా మారాయి. అయితే ఈ రెండు చిత్రాలు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఈ సంగతి అలా ఉంచితే తాజాగా అల్లు అర్జున్ డీజే మూవీ కథ ఇదేనంటూ లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు చిత్ర నిర్మాతలు ఉలిక్కి పడుతున్నారు. దువ్వాడ జగన్నాథం మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో సుమారు 1000 థియేటర్స్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దువ్వాడ జగన్నాథం సినిమాను టెక్నాలజీ సాయంతో చూశామని కొందరు డీజే కథ ఇదే అంటూ లీక్ చేశారు. అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడిగా అగ్రహారంలో వంటలు చేస్తుంటాడు. అలా ఓ ఫంక్షన్లో పూజా హెగ్డేను చూసి ప్రేమలో పడటంతో వీరి ప్రేమ కథ మొదలవుతుంది. ఇంతలో అగ్రహారంపై విలన్ రొయ్యల నాయుడు అంటే రాము రమేష్ చూపు పడుతుంది. అయితే ఈ అగ్రహారాన్ని విలన్స్ నుంచి కాపాడే ప్రయత్నంలో తన కుటుంబాన్ని విలన్స్ ఇబ్బందుల పాలు చేయడంతో తన కుటుంబంలాగే అగ్రహారంలో చాలామంది కుటుంబాలు వీధిన పడతాయి. ఈ మాఫియా వెనుక ఎవరున్నారని తెలుసుకునే క్రమంలో దువ్వాడ జగన్నాథం డీజేగా మారి మాఫియా వెనుకున్న డాన్ కోసం ఫారిన్ వెళ్లడం, అక్కడ డాన్గా చలామణి అవుతున్న వ్యక్తి అగ్రహారంలో అందరికీ తెలిసిన వ్యక్తే కావడంతో డీజే షాక్కు గురై అతని ఆట ఎలా కట్టించి అగ్రహారాన్ని తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్నదే డీజే కథ అని లీకులను బట్టి తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ మొత్తం బన్నీ బ్రాహ్మణ యువకుడి పాత్రలో ఎరగదీశాడని, ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు హైలైట్ అవుతుందని తెలుస్తోంది. రెండు రోల్స్లోనూ అల్లు అర్జున్ అద్భుతంగా చేశాడని, డీజేగా స్టైలిష్ లుక్తో అదరగొట్టేశాడని, బన్నీని ఇంతకు ముందెన్నడూ చూడండి డిఫరెంట్ యాంగిల్లో డీజే పాత్ర ఉన్నట్టు సమాచారం. పూజా హెగ్డే బన్నీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని, పూజా గ్లామర్ షోకి ఫిదా కావడం ఖాయం అంటున్నారు. సాంగ్స్లో అల్లు అర్జున్తో పోటీపడి డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. డీజే కథ రొటీన్గానే ఉన్నప్పటికీ హరీష్ శంకర్ పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగుందని తెలుస్తోంది. కథను ఎక్కడా బోర్ కొట్టించకుండా స్క్రీన్ ప్లేతో నడిపించాడట. మాస్ ఆడియన్స్కు డీజే మూవీ ఫుల్ మీల్స్ మూవీ అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్తో పాటు సినిమా డీజే క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్ అంటున్నారు. అయితే ఈ లీక్ అయిన కథ అసలుదేనా కాదా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. కాగా డీజే మూవీ కోసం థియేటర్స్ వద్ద సందడి షురూ అయింది. వీకెండ్ కావడంతో అభిమానులు డీజే టికెట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఆదివారం వరకు అన్ని మెయిన్ థియేటర్స్ ఇప్పటికే హౌస్ఫుల్ బోర్డులు పెట్టేయడంతో డీజే భారీ ఓపెనింగ్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.